మనం ముందు వీడియోలో కీర్తనలు మరి చదివే ముందు మనం కొన్ని విషయాల గురించి అవగాహన చేసుకున్నాం కదా. ఇప్పుడు కీర్తనలు మనకి ఏముందో అన్నది వివరణ తెలుసుకుందాం. దావీదు బెత్షెబా యొద్దకు వెళ్ళిన తర్వాత నాతాను ప్రవక్త అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. నాతాను ప్రవక్త ఎందుకు వెళ్ళాడు దావీదు గారి దగ్గరికి, మరి బెత్షెబా అనే స్త్రీ దావీదు దగ్గర ఎందుకు ఉన్నది అన్న విషయం మనం తెలుసుకొని తర్వాత వాక్యంలోకి వెళ్దాము. ఇక్కడ నాతాను ప్రవక్త ఎందుకు వచ్చాడో తెలుసుకునే ముందు అసలు ఈ బెత్షెబా అనే స్త్రీ ఎవరో మనం తెలుసుకుందాము. ఈమె దావీదు గారి సైన్యంలో ఉన్నటువంటి మరి సైన్యాధికారి యొక్క భార్య బెత్షెబా. బెత్షెబా అనే స్త్రీ దావీదు గారి సైన్యంలో సైన్యాధికారి అయిన భార్య, అంటే ఊరియా యొక్క భార్య ఈమె మరి దావీదు రాజు దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటే, ఈమె చాలా అందమైన స్త్రీ కాబట్టి ఒకరోజు ఊరియా సైన్యంలో పనిచేస్తున్నప్పుడు మరి దావీదు మహారాజు తను రాజు అయినాడు కదా, రాజుగా ఉన్నాడు కాబట్టి తను ఒకరోజు ఊరియా యొక్క భార్యను చూసినప్పుడు ఏమనుకున్నాడు, తన అంతరంగానికి తన అంతఃపురానికి పిలిచాడు అనమాట. ఆమెని ఎవరిని, బెత్షెబాని పిలిచాడు, అందంగా ఉంది కాబట్టి తన్ని. తర్వాత ఆమెతో శారీరక సంబంధం పెట్టుకొని తన గర్భవతిని చేసిన తర్వాత ఏమనుకున్నాడు, భయపడ్డాడు దావీదు. అయ్యో, ఊరియా భార్య గర్భవతి అయింది కాబట్టి ఎలా సమాజానికి తెలిస్తే బాగోదని చెప్పి ఏం చేశాడు, ఊరియాని సైన్యంలో యుద్ధంలో ముందు పెట్టేసేసి యుద్ధం జరుగుతున్నప్పుడు మరి ఊరియాని మొదటి వరుసలో నిలబెట్టేసి ఊరియా మరణించేలాగా ఒక పథకం రచిస్తాడు అనమాట. ఎవరు, దావీదు గారు. చూడండి, ఒక అబద్ధము ఎలాగ ఎన్ని పనులు చేపిస్తుందో, ఒక మనిషిని హత్య చేసే వరకు కూడా వెళ్ళిపోతుంది అనమాట. మరి బెత్షెబా మరి ఊరియా యొక్క భార్య కాబట్టి మరి దావీదు గారు చేసినటువంటి పాపము చిన్నదైతే కాదు కదా. అందుకనే ఇక్కడ దావీదు మహారాజు ఏమనుకున్నాడు, ఎవరు చూడలేదు అనుకున్నాడు. తర్వాత ఏం చేస్తాడు, ఓహో ఊరియా మరణించాడు కాబట్టి చాలా దయతో మరి తన సైన్యాధికారి యొక్క భార్యని తను చేసుకున్నట్లుగా ప్రపంచానికి చూపిస్తాడు. కానీ యెహోవా దేవుడు చూశాడు కాబట్టి ఒకరోజు ఏమనుకున్నాడు, నాతాను ప్రవక్తని పంపించారు. ఎవరి దగ్గరికి, దావీదు బెత్షెబాల దగ్గరికి నాతాను ప్రవక్తని యెహోవా దేవుడు పంపించిన తర్వాత నాతాను ప్రవక్త దావీదు గారి దగ్గరకు వచ్చి, దావీదు గారు రాజుగా ఉన్నారు కదా, రాజుగారి దగ్గరకు వచ్చి ఒక మాట చెప్తున్నాడు అనమాట. ఏమని చెప్తున్నాడంటే, రాజా నేను ఒక మాట చెప్తాను అని చెప్పేసేసి ఒక చిన్న కథలాగా చెప్తున్నాడు అనమాట. మరి బాగా డబ్బున్న ఒక ధనవంతుడికి చాలా గొర్రెలు ఉన్నాయి. ధనవంతుడు ఒక అతను ఉన్నాడు, అతనికి చాలా గొర్రెలు ఉన్నాయి. పేదవాడు ఉన్నాడు, అతనికి ఒకే ఒక గొర్రె ఉంది. మరి ఆ గొర్రె పిల్ల అంటే అతనికి చాలా ఇష్టం. కానీ ధనవంతుడు ఏం చేశాడు, ఆ పేదవాడి దగ్గర ఉన్నటువంటి ఆ గొర్రె పిల్లను కూడా తీసేసుకున్నాడు అనమాట. కాబట్టి మరి ఆ పేదవాడు చాలా బాధపడ్డాడు. ఆ పేదవాడు ఆ గొర్రెపిల్ల పోయినందుకు ఎంతో దుఃఖించాడు అని చెప్పి అన్నప్పుడు దావీదు మహారాజు గారు ఏమంటాడు, ఆ ధనవంతుడిని చంపేయాలి అని అంటాడు కోపంతో. అంటే అక్కడ ధనవంతుడు కదా, చాలా గొర్రెలు ఉన్నప్పుడు ఈ పేదవాడి దగ్గర ఎందుకు తీసుకోవాలి అన్న విషయంలో దావీదు గారికి కోపం వచ్చి చంపేయాలి ఆ ధనవంతుడిని అంటాడు. అప్పుడు నాతాను ప్రవక్త అంటాడు, ఆ ధనవంతుడు ఎవరో కాదు, నీవే అని దావీదు మహారాజు గారిని చెప్తాడనమాట. అంటే ఇదిగో ఆ పేదవాడు ఎవరో కాదు ఊరియా, ఆ గొర్రెపిల్ల ఎవరో కాదు బెత్షెబా అని చెప్పేసేసి నాతాను ప్రవక్త దావీదు గారికి యెహోవా దేవుడు చెప్పినటువంటి మరి దావీదు చేసిన పాపాన్ని వెళ్ళి గుర్తు చేయన్నప్పుడు నాతాను ప్రవక్త వచ్చి మరి ఈ విషయం చెప్పినప్పుడు ఎంతో తన హృదయం బద్దలైపోద్ది అనమాట. అదే ఇక్కడ విషయం అనమాట. అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించినటువంటి కీర్తన. నాతాను ప్రవక్త వచ్చి తన పాపాన్ని గుర్తు చేసినప్పుడు దావీదు మహారాజు గారు తన పాపాన్ని తన పాపం చేసినటువంటి పాపాన్ని జ్ఞాపకం తెచ్చుకొని తన హృదయం ఎలా ఉంది, తన పరిస్థితి ఎట్లా ఉందన్నది దేవుని ముందు చెప్తున్నట్లుగా ఈ కీర్తన మనకి చాలా మంచి కీర్తన. మనము జీవితంలో ప్రతి ఒక్కరు అన్వయించుకుంటే చాలా బాగుంటుంది. ఇది చూడండి,
దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణింపుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము. చూడండి ఎంత మంచిగా మరి దావీదు మహారాజు పశ్చాత్తాపము మరి నిజమైన పశ్చాత్తాపము దుఃఖము ఉన్నప్పుడు దేవుడు స్వీకరిస్తాడని నేను ఇందాక చెప్పాను కదా, ముందు వీడియో చెప్పినప్పుడు. దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. అయ్యా, నీ కృప ప్రభా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా. నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమమును తుడిచివేయము. ఏదైతే తను చేశాడో అతిక్రమము అంటే మరి దేవునికి వ్యతిరేకంగా, దేవుని ఆజ్ఞలకు వ్యతిరేకంగా చేసేవన్నీ కూడా అతిక్రమంలే. దేవుని ఆజ్ఞకి ఏదైతే ప్రభు చెప్పిన దానికి మనం ఏది చేసినా అది అతిక్రమం కిందకే వెళుతుంది. మరి దావీదు గారు చేసినటువంటి ఘోర పాపానికి క్షమాపణ లేదు అనుకున్నాడు అనమాట. మరి దావీదు గారు ఏమనుకుంటున్నాడు? ఒకే ఒక ఆశ కలిగి ఉన్నాడు అనమాట. ఏంటి? దేవుని కరుణ అనుగ్రహము నాకు దొరికితే చాలు తను అనుకుంటున్నాడు. దేవా, నీ కరుణ చొప్పున నన్ను కరుణించుము. అయ్యా, మరి నీ కరుణతో నన్ను అనుగ్రహించయ్యా, నన్ను కరుణించయ్యా. నీ 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 కృప నాకు కావాలి. నాకు ఒక్క ఆశ ఆయన అనుకుంటున్నాడు, ఆశ పెట్టుకుంటున్నాడు. మరి ఎటువంటి బలులు నేను అర్పించినా కానీ నేను చేసినటువంటి పాపము పోదు, నా అతిక్రమం తుడిచివేయబడదు. దేవుడు కరుణ అనుగ్రహం చూపిస్తేనే నా పాపము పోతుందని, దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా, నీ వాత్సల్య బాహుళ్యం చొప్పున నా అతిక్రమమును తుడిచివేయి దేవా అని చెప్పేసి పశ్చాత్తాపంతో కూడినటువంటి ఒప్పుకోలు కీర్తన అన్నమాట ఇది. మరి ఆయన ఏమనుకుంటున్నాడు? నేను ఎటువంటి బలులు అర్పించినా కానీ మరి నా పాపం పోదు, మరి దేవుడు కరుణ చూపించాలి అని చెప్పేసేసి మరి తన పాపాన్ని రూపుమాపడము మరి ఎవరి వల్ల కాదు, దేవుని వల్లే అవుతుంది. నేను ఎన్ని జంతువులు మరి బలి ఇచ్చినా కానీ నా పాపం పోదు, మరి ఆ దేవుని యొక్క కరుణ నా మీద ఉండాలి, అనుగ్రహం నా మీద ఉండాలి అని చెప్పేసి దావీదు గారు భావిస్తున్నారు అన్నమాట. మరి మనం ఇందక్కడ చెప్పుకున్నాం కదా ముందు వీడియోలో, సుంకరి యొక్క ప్రార్థన. ఇక్కడ దావీదు గారు ఎట్లా మరి దేవుని సన్నిధిలో కరుణించమని ఎంతగా చూడండి, నీ కృప చొప్పున నన్ను కరుణించయ్యా అని అక్కడ కూడాను మరి లోకా సువార్త 18:13 చెప్పబడినట్లుగా సుంకరి ప్రార్థన. దావీదు గారు ఎలాగ కరుణించమని దేవుని సన్నిధిలో తన రాజుగా ఉండి కూడా తను ఎంతగా అంటే దేవుని సన్నిధిలో తన హృదయాన్ని మరి సుంకరి కూడా దేవాలయానికి వెళ్ళినప్పుడు ఏం చేస్తాడు? దేవుని వైపు కన్నులెత్తడానికి కూడా తనకు ధైర్యం సరిపోదు. దేవుని దగ్గర, అయ్యా నేను పాపిని, నిన్ను చూడడానికి కూడా నాకు అర్హత లేదు, నన్ను కరుణించండి అయ్యా అని. అంటే ఇక్కడ దావీదు గారు చేసినటువంటి మరి ప్రార్థన కానీ ఒప్పుకోలు కానీ ఏదైనా కానీ మనకి క్రొత్త నిబంధనలో సుంకరి యొక్క ప్రార్థనను కరుణించయ్యా మరి దేవుని సన్నిధిలో తప్పు చేసినటువంటి అపరాధ భావంతో చేస్తున్నటువంటి ప్రార్థనను పోలి ఉందన్నమాట. ఎంత మంచిగా దేవుని దగ్గర ఒప్పుకోలో చూడండి. నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము దేవా, నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడగండి అయ్యా. నా దోషాలు ఎట్లా పోతాయో నాకు తెలియదయ్యా, నువ్వు కడిగితేనే పోతాయి. నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము, నా పాపము నువ్వు పవిత్రపరిస్తే కానీ నా పాపం పోదు దేవా అని. మరి చూడండి, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. మరి దావీదు గారు చేసినటువంటి అతిక్రమము మరి దేవునికి వ్యతిరేకంగా ఏదైతే చేశాడో ఇక్కడ చూడండి 3 విషయాల గురించి తలుచుకుంటున్నాడు. తన దోషము, పాపము, అతిక్రమము. దావీదు గారు జ్ఞాపకం చేసుకుంటున్నాడు తన దోషాన్ని, తన పాపాన్ని, అతిక్రమమును జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మరి ఇక్కడ కీర్తన 32 అధ్యాయము 1-2 వచనాలు మనం జ్ఞాపకం చేసుకుంటే, తన అతిక్రమములకు పరిహారం పొందినవాడు, తన పాపముకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఎవరైతే తన అతిక్రమాలను పరిహారం పొందుతారో, తమ పాపాలకి ప్రాయశ్చిత్తం పొందుతారో వాళ్ళు ధన్యులు అని మనకి కీర్తన 32లో చెప్పబడుతుందన్నమాట. కాబట్టి యెహోవా చేత ఎవరైతే నిర్దోషి అని ఎంచబడతారో, ఆత్మలో కపటం లేకుండా ఉంటారో వారు ధన్యులు. అంటే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆత్మలో కపటం లేకుండా మరి దేవుడు, ఇదిగో నువ్వు నిర్దోషివి,
నువ్వు ఏదైతే నా సన్నిధిలో నువ్వు నీ పాపాన్ని మరి ప్రాయశ్చిత్తం చేసుకున్నావో, మరి నీ పాపమును నిజంగా పశ్చాత్తాపడ్డావో, మరి నువ్వు నిర్దోషి అని మరి యెహోవా ఎంచినప్పుడంట, మరి ఆత్మలో కపటం అవన్నీ మనం చేసినటువంటి ఏదైనా కానీ ఎటువంటి దాపరికం లేకుండా దేవుని ముందు ఒప్పుకోవాలి. అందుకని ఇది ఒప్పుకోలు కీర్తన అని చెప్పబడింది. కాబట్టి ఇక్కడ ఏం చేస్తున్నాడు, మరి దేవుని ఆజ్ఞని వ్యతిరేకించడం తెలుసుకోగలిగాడు కదా దావీదు. తన అతిక్రమమును క్షమించమని అడుగుతున్నాడు. ఇక్కడ చూడండి, నా దోషము పోవునట్లు కడుగయ్యా, నన్ను కడుగు, నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము దేవా, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నేనేం అతిక్రమం, నీ ఆజ్ఞను నేను మీరాను. మరి పొరుగువాడి భార్యని ఆశించకూడదు అన్న నీ ఆజ్ఞని నేను మీరాను అయ్యా. ఊరియా భార్య పట్ల నేను చేసినటువంటిది తప్పు. మరి ఊరియాని చంపేయడం కూడా తప్పే కదా, మరి నరహత్య చేయకూడదు అని చెప్పావు కదా. అందుకని అంటున్నాడు, నీ అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. ఎంత మంచిగా! అందుకనే నిజమైన పశ్చాత్తాపం పడినప్పుడు దేవుడు క్షమిస్తాడు, స్వీకరిస్తాడు. ఎంత మంచి దేవుడు!